యువత రాజకీయాలను చూసే దృష్టికోణం ఎలా ఉంటుంది అంటే, పాలిటిక్స్ డబ్బున్నోళ్ళ పని, పాలిటిక్స్ అంటే ముదిరిన వాళ్ళ పని, అదంతా అవినీతి, ప్రశ్నిస్తే కేసులు పెడతారు, సేఫ్గా ఉండడం బెటర్ అని అనుకుంటారు. కానీ అదే దృష్టికోణం ఎలా మనల్ని మన ఊళ్ళను వెనక్కి నెట్టి సోమరిపోతుల చేతుల్లో గ్రామాన్ని పెట్టేసిందో ఒక్కసారి చరిత్ర తిరిగేస్తే సరిపోతుంది. వాస్తవాలు మాట్లాడుకుంటే దేశంలోని సగం గ్రామాల్లో కంటే ఎక్కువ యువ ఓటర్లే ఉన్నారు. కానీ నాయకత్వంలో యూత్ భాగస్వామ్యం 10% కంటే తక్కువనే ఉంది. అలాగే గ్రామ రాజకీయాల ప్రభావం నేరుగా యువత జీవితం మీద పడుతుందని తెలిసినా కూడా ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. సర్పంచ్ అంటే చిన్న పదం కాదు. నీ ఊరిలోని మౌలిక వసతుల డైరెక్టర్. జలజీవన్ మిషన్ నుండి పంచాయతీ నిధుల వినియోగం వరకు అన్ని గ్రామ సర్పంచ్ చేతిలోనే నడుస్తాయి. ఉదాహరణకి, నీ ఇంటికి రోడ్ లేదు అంటే నీ సర్పంచ్ పని చేయలేదని అర్థం. మీ స్కూల్లో మీకు చదువు చెప్పే మాస్టర్లు లేరు అంటే స్థానిక పాలకులు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేదని అర్థం. కొన్ని సందర్భాల్లో యువత నాయకులుగా వచ్చినప్పుడు తెచ్చిన మార్పులేంటో ఒక్కసారి గమనిస్తే మీకు దిమ్మ తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చింతాపల్లి మండలం మదనాపూర్ గ్రామంలో 2019 జూలైలో జరిగిన పంచాయతీ రాజ్ ఎన్నికల్లో గెలుపొందిన అఖిల యాదవ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈమె ఎన్నికల్లో గెలిచినప్పుడు 22 ఏళ్ల వయసు. కానీ లాక్డౌన్ సమయంలో ఊరికి బయట వాళ్ళు ఎవరు రాకుండా కరోనా నియంత్రణలో చాలా కీలక పాత్ర పోషించింది. ఒక గ్రామం నుండి ఎన్నికైన యువ సర్పంచ్ మాన్ కీ బాత్ వరకు వెళ్లి అవార్డు గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే మహారాష్ట్రలోని బండారా జిల్లా మూల్ తాలూకాకి చెందిన చంద్రకాంత్ మాందేవ్ 22 ఏళ్ల వయసులో సర్పంచ్ గా గెలిచి ఆర్టీఐ ద్వారా 3 సంవత్సరాల పంచాయతీ ఖర్చుల అవకతవకలు బయటపెట్టాడు. ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. విద్యుత్ లైట్ల ఏర్పాటు, పిల్లలకు స్కూల్ వాతావరణం మెరుగుపరిచాడు. యువత రాజకీయాల్లోకి రావద్దంటూ గ్రామ పెద్దలు చెప్పినా సరే నిధుల దుర్వినియోగం చూసి పోరాటం ప్రారంభించాడు. అదే మహారాష్ట్రలోని రెష్మా ఉస్మాన్ షేక్, ఒక ముస్లిం యువతి, 21 సంవత్సరాల వయసులో ఆ గ్రామంలోని అమ్మాయిల భవిష్యత్తు కోసమే పోటీ చేసింది. కేవలం 6 నెలల్లో పాఠశాలలో యువతలకి టాయిలెట్లు, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు, 40 కుటుంబాలకు నీటి కనెక్షన్ అందజేసింది. తర్వాత శృతి బైరాగి, మధ్యప్రదేశ్, 21 ఏళ్ల వయసులో గ్రామంలో టైలర్స్ లేక కష్టపడుతున్న మహిళల తరపున ఓటమికి భయపడకుండా పనిచేసింది. శృతి బైరాగి బాలికల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి జిల్లా అధికారులను ఒత్తిడి చేసింది. ఏపీలోని కర్నూలు జిల్లాకి చెందిన సర్పంచ్ భువనేశ్వరి వరదల్లో ఊరు నాశనం అవుతుంటే ప్రభుత్వం స్పందించకపోయినా ఆమె వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టి సీఎం వరకు తీసుకెళ్లింది. సోషల్ మీడియా యువత పాలనకి ఎలా ఉపయోగపడుతుందో ప్రూవ్ చేసింది. యువత రాజకీయాల్లోకి రావడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటంటే, టెక్నాలజీ వినియోగం, గూగుల్ షీట్స్ ద్వారా బడ్జెట్ ట్రాకింగ్ అండ్ సామాజిక బాధ్యత. యువత పదవిని గర్వంగా భావిస్తారు. అండ్ అలానే అవినీతికి ఆస్కారం లేకుండా పాలన కొనసాగించవచ్చు. ఆర్టీఐ మరియు మీటింగ్స్ నిర్వహించవచ్చు. డైరెక్ట్ గా స్వచ్ఛమైన కమ్యూనికేషన్స్ తో ప్రజలతో నేరుగా మాట్లాడవచ్చు. రాజకీయంగా యువత ఎలా ప్రశ్నించాలి అంటే, గ్రామ సభలో చురుకైన పాత్ర కనబరచాలి. ఆర్టీఐ వేసి అవగాహన పెంచుకోవాలి. సోషల్ మీడియాను వ్యవస్థగా మార్చుకోవాలి. గ్రూపులుగా యువత ఏకమవ్వాలి. స్థానికంగా బలమైన పోటీదారులను నిర్వహించుకోవాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులను ఒకసారి గమనిస్తే కొంతమంది యువత మద్యానికి, గంజాయికి బానిసలుగా మారి రోడ్ల మీద విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నారు. అండ్ ఇదిలా పక్కకు పెడితే తర్వాత యువతరం అంటే జెన్స్ గురించి. ఈ జెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్కసారి రోడ్ల మీద చూడండి, వెంట్రుకలకి చిత్ర విచిత్రమైన రంగులు వేసుకొని అండ్ అలానే చిరిగిన బట్టలు వేసుకొని వాళ్ళకి వాళ్ళే మోడల్స్ గా అభివర్ణించుకొని వాళ్ళది వాళ్ళే మురిసిపోతుంటారు. అంతేకాక మత్తుతో మునిగిపోతుంటారు. ఇక వాళ్ళకంటే చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి చక్కగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటారు. చదువు, సంధ్య, పద్ధతి, పాడు తర్వాత సంగతి. కేవలం రీల్స్ చేసుకోవడం వస్తే చాలు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. యువతే దేశం రేపటి నాయకత్వం అంటాం, కానీ వాళ్లకు లీడ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు మనం. అంటే అది సమాజం వైఫల్యం. అది సోమరిపోతు నాయకులు 500 ఇచ్చి ఒక కోటర్ ఇస్తే ఓటు వేసి 5 సంవత్సరాలు ఊడిగం చేస్తారు. పల్సర్ మీద తిరుగుతుంటే మాస్ లుక్ ఉందంటారు. కానీ అదే పాలిటిక్స్ లో ఉంటే ఉండదా ఆ మాస్ లుక్? ఓటు వేయడం కాదు, పోటీ చేసేందుకు కూడా వారే ముందుకు రావాలి. చిన్న ఊరిలో యువకుడు సర్పంచ్ అయితే దేశానికి దిక్సూచి అవుతాడు. విద్య, వైద్యం రెండు ఆల్రెడీ సాధారణ జనాల చేతుల్లో నుండి జారిపోయాయి. కానీ మన చేతుల్లో ఉన్న పాలిటిక్స్ ని వదులుకోకండి. త్వరలో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈసారి మీ సత్తా ఏంటో చూపించండి. సోమరిపోతుల నుండి ఈ మీ ఊరిని, ఈ మీ దేశాన్ని కాపాడుకోండి. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా పాలించండి. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి. అంతేకాని నాతో ఏమవుతుందని యువతరం ఎప్పుడు దిగులు చెంది నిరాశకు గురి కాకూడదు. గుర్తుంచుకోండి, విప్లవానికి, నైతిక ధైర్యానికి ప్రతీకగా నిలిచిన భగవత్ సింగ్ మరణించింది కూడా యువకుడిగానే. సో దీని గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you again.